హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 14, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్లేస్ పైన, ఒక ప్రాంతం పైన ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక కాంటెంపరీ టాపిక్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్. సో క్వశ్చన్ని మరొకసారి చూడండి. ఇటీవల డార్డినెల్స్ స్ట్రేట్ లేదా డార్డినెల్స్ జలసంధి ఎందుకు వార్తల్లోకి వచ్చింది? మరి ఈ జలసంధి ఏ సముద్రాలను కలుపుతుంది? జలసంధి అంటేనే సముద్రాలను కలిపే ఒక వారధిగా చెప్పొచ్చు. ఒక రెండు సముద్రాలను కలిపే మధ్య వారధి ఉంటుంది కదా, దాన్ని జలసంధి అంటాం. ఏ స్ట్రేట్ దట్ కనెక్ట్స్ టూ సీస్, గుర్తుపెట్టుకోండి. మరి అలాంటిది డార్డినెల్స్ జలసంధి ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే, దీన్ని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. టెంపరీ క్లోజింగ్తో వార్తల్లోకి వచ్చింది. ఎవరు మూసివేశారంటే, ఒక దేశం తుర్కియే లేదా టర్కీ అంటాం. టర్కీ ప్రభుత్వం క్లోజ్ చేసింది తాత్కాలికంగా. ఎందుకంటే స్థానికంగా అక్కడ సంభవించిన ఒక విపత్తు కారణంగా. తుర్కియేలో చనక్ కాలే అనే ఒక ప్రావిన్స్ ఉంటుంది. ఆ ప్రావిన్స్లో కార్చిచ్చులు సంభవించినాయి. దాని కారణంగా ఈ జలసంధిని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. తాత్కాలికంగా. మరి ఈ డార్డినెల్స్ జలసంధి అనేది ఏ రెండు సముద్రాలను కలుపుతుంది? సో మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ నేను చూపించాను, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ డార్డినెల్స్ జలసంధి గురించి చూడాలంటే, తెలుసుకోవాలంటే మనం బ్లాక్ సీ నుండి రావాలి. ఎందుకు బ్లాక్ సీ అని చెప్తున్నానంటే, లాస్ట్ 3 years నుండి, గత 3 ఏళ్ల నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలో నిలుస్తున్న ఒక ప్రాంతం బ్లాక్ సీ. నల్ల సముద్రపు రాజకీయాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్న ఒక సంక్షోభము, రష్యా, యుక్రెయిన్, ఈ యుద్ధ పరిస్థితులకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధాన కారణాల్లో బ్లాక్ సీ, నల్ల సముద్రపు రాజకీయాలు కూడా ఇంపార్టెంట్. అప్పటి నుండి చూస్తున్నాం. 2022 ఫిబ్రవరి 24 నుండి బ్లాక్ సీ రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. అక్కడి నుండి గుర్తుపెట్టుకుందాం. సో నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు 6 ఉంటాయి, పక్కన పెట్టేయండి. నల్ల సముద్రాన్ని సీ ఆఫ్ మర్మరా అనే ఒక సముద్రం, మర్మరా అనే ఒక సముద్రాన్ని కలిపే జలసంధి బాస్పరస్ జలసంధి. ఇక మర్మరా సముద్రాన్ని ఏజియన్ అనే ఒక సముద్రం, ఏజియన్ అనే ఒక సముద్రంతో కలిపేది ఏదైతే ఉంటుందో దాన్ని డార్డినెల్స్ జలసంధి అంటాం. డార్డినెల్స్. సో ఇక్కడ చూడండి, నల్ల సముద్రాన్ని సీ ఆఫ్ మర్మరా సముద్రంతో కలిపే జలసంధి ఏమో బాస్పరస్. మరి మర్మరా సముద్రం లేదా సీ ఆఫ్ మర్మరాని ఏజియన్ అనే సముద్రంతో కలిపే జలసంధి ఉంటుంది కదా, ఆ జలసంధిని డార్డినెల్స్ అంటాము. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ డార్డినెల్స్ జలసంధి అనేది టెంపరీ క్లోజింగ్తో వార్తల్లోకి వచ్చింది. ఆ కంటెక్స్ట్లో మనం ఈ ప్లేస్ గురించి ఇటీవల డిస్కస్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. ఓకేనా? సో ఇటువంటి టాపిక్స్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు మ్యాప్ పాయింటింగ్ పైన ఫోకస్ చేయాలి. మీకు ఇలాంటి టాపిక్స్ ఏవి డిస్కస్ చేసిన అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఏదైనా ఒక దేశం గురించి కానీ, లేదా ఒక సముద్ర ప్రాంతం గురించి కానివ్వండి, ఏదైనా ఒక ప్లేస్ విపత్తు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చినా, వివాదాస్పదమై వార్తలు నిలిచిన ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను. ఇలా చూపించేసరికి ఏంటంటే మీకు మ్యాప్ అనేది మైండ్లో ఉండిపోతుంది. ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా మీకు పిక్చర్ అనేది కనబడుతుంది. ఓకేనా? సో చూడండి. సో నల్ల సముద్రాన్ని సీ ఆఫ్ మర్మరాతో కలిపేది ఇది ఉంటుంది కదా, ఇది ఏమన్నాను? బాస్పరస్ స్ట్రేట్. మరి మర్మరాని ఏజియన్ సముద్రంతో కలిపి ఉంటుంది కదా, దీన్ని డార్డినెల్స్ స్ట్రేట్ అంటారు. ఎనఫ్. ఓకేనా? ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉండే దేశాలు 6 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. యుక్రెయిన్, రష్యా, జార్జియా, తుర్కియే, బల్గేరియా, రొమేనియా. 6 దేశాలు. ఎనఫ్. ఓకేనా? సో ప్రతిరోజు నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. మీకే ప్రాక్టీస్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఓకేనా?
సో ఇదంతా కూడా మనం ఇటీవల డిస్కస్ చేసిన టాపికే, లాస్ట్ వీక్లోనే డిస్కస్ చేసాము. సో టర్కీ లేదా తుర్కీ రాజధాని వచ్చేసి అంకారా, తుర్కీ కరెన్సీ వచ్చేసి తుర్కిష్ లీరా. మీకు ఏదైనా ఒక దేశం గురించి డిస్కస్ చేస్తున్నానంటే అక్కడికి సంబంధించి రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నాను. రైట్, సరిపోతుంది. సో ఇదంతా కూడా చూడండి, మీకు ఇచ్చిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్లో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉంటుంది. మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి స్క్రిప్ట్ అనేది పీడిఎఫ్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. మన యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్లేస్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది. లేదంటే ఈ వీడియో కింద ఫస్ట్ కామెంట్ పిన్ చేస్తాను, ఆ కామెంట్లో చూడండి, మీకు యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. యాప్ లింక్ని క్లిక్ చేయండి, యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో అందుబాటులో ఉన్న ప్రతి కోర్స్ పైన ఇప్పటి వరకు మన యాప్ చరిత్రలోనే ఇవ్వనటువంటి భారీ ఆఫర్లను మీ ముందు ఉంచడం జరిగింది. ఈ ఇండిపెండెన్స్ డేని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్ పీరియడ్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు ప్రతి కోర్సు CA 360 కానివ్వండి, డైలీ CA కోర్స్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ కోర్స్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం మిషన్ 100 కానివ్వండి, రీసెంట్గా ఆగస్ట్ 11th రోజున మనం లాంచ్ చేసిన జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీసే కానివ్వండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు మీకు పోటీ పరీక్షల కోణంలో 100% యూజ్ అవుతుంది. సో ప్రతి కోర్స్ పైన ఆఫర్ అనేది ఉంది, చూడండి. అందులో డైలీ CA కోర్సులో ఈ PDFs అన్నీ ఉంటాయి. మీరు శాంపుల్ PDFs కూడా చూడవచ్చు. ఆగస్ట్ 1st వీక్ సంబంధించి ఫ్రీ డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చాను. అండ్ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్లో కొన్ని టెస్ట్లను మీరు ఫ్రీగా రాసే విధంగా కూడా అందుబాటులో ఉంచాను. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, కనబడతాయి. ఓకేనా? రైట్, ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ కరెంట్ పాలిటీలో భాగంగా. సో రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఆగస్ట్ 13th 2025 రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు ఎమ్మెల్సీలకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి నామినేటెడ్ మెంబర్స్కి సంబంధించి తాత్కాలికంగా ఒక స్టే అనేది వార్తల్లోకి వచ్చింది. సో అదేంటో చూద్దాము. ఇక్కడ పర్సన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఆ వ్యక్తుల పేర్లేంటి, వారు ఏ ప్రాంతం నుండి ఎన్నికయ్యారు, ఏ కోటాలో ఎన్నికయ్యారు, లేదా ఎవరు నామినేట్ చేశారు, ఇవన్నీ మనకు ప్రస్తుతానికి పక్కన పెట్టండి. కొంత కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత వాటిని లింక్ చేసుకుందాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగంలోని 6వ భాగం రాజ్యాంగంలోని 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం అనే ఒక టాపిక్ గురించి మీరు నేర్చుకుంటారు కదా, రాష్ట్ర ప్రభుత్వం. అందులో ఆర్టికల్ 169 క్లాజ్ 1 మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఆర్టికల్ 169 క్లాజ్ 1 దేని గురించి చెప్తుంది అంటే రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటు గురించి లేదా రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు గురించి తెలుపుతుంది. రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు ప్రక్రియ మొత్తం కూడా ఆర్టికల్ 169 క్లాజ్ 1లో ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ద్విసభా విధానం అనేది ఉంది, బైకామరలిజం ఉన్న రాష్ట్రాలు ఎన్ని అంటారు? 6 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఈ రాష్ట్రాలు బైకామరలిజం పద్ధతి ఉన్న రాష్ట్రాలు అని చెప్పొచ్చు, ద్విసభా విధానం ఉన్న రాష్ట్రాలు అని చెప్పొచ్చు. ద్విసభా విధానం అంటే సర్వసాధారణంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు ఉంటారు. రాష్ట్రం అంటేనే ప్రజలచే ఎన్నుకోబడిన సభ్యులు ఉంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎమ్మెల్యేలు ప్రతి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేస్ ఉంటారు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా అసెంబ్లీ అనేది ఉంటుంది. అసెంబ్లీ ద్వారానే ప్రజల్ని పరిపాలించే ప్రభుత్వం అనేది ఎన్నుకోబడుతుంది. ఇవన్నీ మనం చూస్తాము. కానీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఏ రాష్ట్రాల్లో అయితే ఉంటారో ఆ రాష్ట్రాలను బైకామరలిజం లేదా ద్విసభా విధానం కలిగి ఉన్న రాష్ట్రం అంటాము. ఉదాహరణకి మనం జాతీయ స్థాయిలో దేశంలో పార్లమెంటును తీసుకుంటే బైకామరలిజం ఉంది. 2 సభలు ఉన్నాయి పార్లమెంట్లో, ఒకటి రాజ్యసభ, రెండవది లోక్సభ. అలా రాష్ట్రంలో కూడా 2 సభలు ఉంటే బైకామరలిజం అంటాం. ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక పక్కన పెడితే ఆర్టికల్ 171 క్లాజ్ 1 ఆధారంగా
ఒక నిబంధన, ఏ రాష్ట్రంలో అయితే శాసన మండలి ఉంటుందో, ఏ రాష్ట్రంలో అయితే శాసన మండలి ఉంటుందో ఆ శాసన మండలిలో, ఆ కౌన్సిల్లో ఉండాల్సిన గరిష్ట సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర విధానసభలో ఉండే మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3ని మించరాదు. కనిష్ట సభ్యుల సంఖ్య వచ్చేసి 40 మందికి తక్కువగా ఉండరాదు, ఈ నిబంధన. ఇక పక్కన పెడితే ఆర్టికల్ 171 క్లాజ్ 3A, ఇక్కడ ఆర్టికల్ 171 క్లాజ్ 3లో భాగంగా కొన్ని నిబంధనలు గుర్తుపెట్టుకోండి. మరి రాష్ట్రంలో ఉండే శాసన మండలి, ఏ రాష్ట్రంలో అయితే శాసన మండలి ఉంటుందో ఆ శాసన మండలి సభ్యులు ఉంటారు కదా, ఆ సభ్యులు ఎలా ప్రాతినిధ్యాన్ని ఆ సభలో కలిగి ఉంటారు, ఏ విధంగా వారు సభ్యత్వాన్ని పొందుతారు, దాని గురించి ఆర్టికల్ 171 క్లాజ్ 3లో భాగంగా చూడాలి. ఆర్టికల్ 171 క్లాజ్ 3A ఆధారంగా మొత్తం శాసన మండలి సభ్యుల్లో ఉదాహరణకు తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తం సభ్యుల్లో 1/3 మెంబర్స్, 1/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఇన్ దట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ ఎలెక్టెడ్ బై లోకల్ బాడీస్, స్థానిక సంస్థల నుండి ఎన్నుకోబడతారు 1/3. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 171 క్లాజ్ 3B ఆధారంగా 1/12 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఇన్ దట్ హౌస్, అంటే శాసన మండలి సభ్యుల్లో మొత్తం సభ్యుల్లో 1/12 మెంబర్స్ని ఆ రాష్ట్రంలో పట్టభద్రులు ఉంటారు కదా, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీస్ అంటాం, రీసెంట్గా మనకు జరిగినాయి. సో గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు. ఇక ఆర్టికల్ 171 క్లాజ్ 3C ఆధారంగా శాసన మండలి మొత్తం సభ్యుల్లో 1/12 మెంబర్స్ని టీచర్స్ ఎన్నుకుంటారు, టీచర్స్ ఎమ్మెల్సీ అంటాము. ఇక ఆర్టికల్ 171 క్లాజ్ 3D ఆధారంగా శాసన మండలిలో ఉండే మొత్తం సభ్యుల్లో 1/3 మెంబర్స్ని ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఇకపోతే ఇప్పుడు వచ్చింది ఏదైతే ఉంటుందో సమస్య, ఆర్టికల్ 171 క్లాజ్ 3E ఆధారంగా, ఆర్టికల్ 171 క్లాజ్ 3E ఆధారంగా మొత్తం శాసన మండలి సభ్యుల్లో 1/6 మెంబర్స్ని ఆ రాష్ట్ర గవర్నరు నామినేట్ చేస్తారు, నామినేటెడ్ మెంబర్స్ అన్నట్టు వీళ్ళు. ఈరోజు సమస్య నామినేటెడ్ మెంబర్స్ సంబంధించే వచ్చింది. ఆ విషయంలోనే సుప్రీంకోర్టు సంచలన తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి రాష్ట్ర గవర్నరు ఆ 1/6 మెంబర్స్ని ఎలా నామినేట్ చేస్తారు, ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు అంటే ఏదో ఒక రంగంలో నిష్ణాతులైన వ్యక్తులు. 171 క్లాజ్ 5 ఆధారంగా అని చెప్పొచ్చు కూడా. సో ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్, కోఆపరేటివ్స్ సహకార రంగం, ఈ రంగాల్లో, ఈ 5 రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, గుర్తింపు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఆ రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ఎగువ సభకి లేదా రాష్ట్ర శాసన మండలికి నామినేట్ చేస్తారు. ఇది ప్రక్రియ, నామినేటెడ్ మెంబర్స్ అంటారు. మరి అలా నామినేషన్ విషయానికి వస్తే గతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపించిన, దాదాపు 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని కొనసాగించిన టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్గా మారింది. ఇక చివర్లో ఇక బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోతుంది, ఎన్నికలు రాబోతున్నాయి, ఆ చివరి దశలో బీఆర్ఎస్ ఏం చేసిందంటే రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళేసేసి, ఎందుకంటే నామినేటెడ్ మెంబర్స్ని గవర్నర్ నామినేట్ చేసే సమయం వచ్చింది అప్పటికిక. సో ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది, మా ప్రభుత్వం వీళ్ళని సిఫార్సు చేస్తుంది, వీళ్ళను నామినేట్ చేయండి అని చెప్పేసేసి. సర్వసాధారణంగా ఎక్కడైనా అది జరుగుతుంది, పేరుకి గవర్నర్ కానీ ఎవరైతే ఉండాలి, ఏ పదవిలో ఉండాలో నిర్ణయించిన మొత్తం కూడా ప్రభుత్వమే. సో అప్పుడు ప్రభుత్వము 2 వ్యక్తులను సూచించింది. అప్పుడు గవర్నర్ తమిళిసై గారు ఉండే ఏం చెప్పారంటే, మీరు సూచించిన వ్యక్తులు ఏ రంగంలో నిష్ణాతులు, ఆర్ట్స్, లిటరేచరు, సైన్స్, సోషల్ సర్వీసు, కోఆపరేటివ్స్, ఏ రంగంలో నిష్ణాతులు చెప్పండి. సో రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులను నేను ఎలా నామినేట్ చేస్తాను అని క్వశ్చన్ చేసి ఆ ఫైల్ను పక్కన పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత దాసోజు శ్రవణ్ అనే వ్యక్తిని, సత్యనారాయణ అనే వ్యక్తిని నామినేట్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ గవర్నర్ తీసుకెళ్తే, తమిళిసై దగ్గరికి వెళ్తే అప్పుడు కూడా పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఇంతలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రావడము, 2023 సంవత్సరంలో మనం చూసాము. రాష్ట్రంలో ప్రభుత్వము మారిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ కోటాలో నామినేటెడ్ మెంబర్స్గా వీళ్ళని నామినేట్ చేయండి అని చెప్పేసి
ప్రభుత్వము ఇద్దరిని సూచించింది. ఆ ఇద్దరిని గవర్నర్ తమిళిసై గారు నామినేట్ చేశారు. ఇక తను రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, తమిళనాడుకి వెళ్ళిపోయారు. ఇదంతా జరిగింది. మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చెప్పిన వ్యక్తులను నామినేట్ చేయలేదు గవర్నరు. తర్వాత అసలు మేము ఉండాల్సిన స్థానంలో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సూచించిన వ్యక్తులను గవర్నర్ ఎలా నామినేట్ చేశారు అనేది రాజకీయ రచ్చకి దారితీసింది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఇక్కడ మరి గవర్నర్ నామినేట్ చేసే విషయంలో న్యాయ సమీక్ష చేయొచ్చా సుప్రీంకోర్టు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదే ఒకసారి స్క్రిప్ట్ చూద్దాము. గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం మరియు అలీఖాన్, ఈ ఇద్దరు వాళ్ళే, అలీఖాన్, వీళ్ళ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. స్టే ఇచ్చిందని చెప్పొచ్చు. రద్దు అనే కంటే తదుపరి విచారణని మళ్ళీ సెప్టెంబర్లో చేస్తామని వాయిదా వేసింది. కాబట్టి ప్రస్తుతానికైతే స్టే అని చెప్పొచ్చు. ఓకేనా? ఈ నియామకాలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు దాసోజీ శ్రవణ్, సత్యనారాయణ వేసిన పిటిషన్లపై ఈ తీర్పు వెలువడింది. ఎందుకంటే గతంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళ పేర్లను సూచిస్తే అప్పుడు గవర్నరు నామినేట్ చేయలేదు. మమ్మల్ని చేయలేదు, వీళ్ళని ఎట్లా చేశారు అనేది ఇక్కడ. గవర్నర్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించి కొత్తగా మరొకరిని నియమించిన తీరు రాజ్యాంగ విరుద్ధము అని పిటిషనర్లు వాదించారు. మమ్మల్ని సూచించినప్పుడేమో గవర్నర్ నామినేట్ చేయలేదు, తర్వాత వీళ్ళని సూచిస్తే ప్రస్తుత ప్రభుత్వం సూచిస్తే నామినేట్ చేస్తారు, ఇది రాజ్యాంగ విరుద్ధమే కదా అని సుప్రీంకోర్టుని అడిగితే సుప్రీంకోర్టు ఈ విషయాన్ని ఇక్కడ తాత్కాలికంగా నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17, 2025 నాటికి వాయిదా వేసింది. ఇక సుప్రీంకోర్టు తీర్పులో ముఖ్యాంశాలు ఏంటంటే ప్రొఫెసర్ కోదండరాము, అలీఖాన్ నియామకాలు రద్దు అని. సో గవర్నర్ నిర్ణయం రాజ్యాంగాత్మకంగా సరైందా అనే ప్రశ్నపై కోర్టు అభిప్రాయపడింది. సో సమీక్ష చేయవచ్చా అని చెప్పేసేసి ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీ సుప్రీంకోర్టు తుది తీర్పుకు లోబడే ఏ నియామకమైనా చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే గవర్నర్ యొక్క నిరాకరణ, ప్రభుత్వం పంపిన పేర్లను అంగీకరించకపోవడము. ప్రభుత్వం పంపిన పేర్లు అంటే ఏంటి? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన పేర్లను అంగీకరించకుండా తర్వాత పంపిన పేర్లను అంగీకరించడము, వీటిపై న్యాయపరంగా సమీక్ష అవసరం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడు అదే సో సుప్రీంకోర్టుకు ఈ గవర్నర్ నామినేట్ చేసే విషయంలో ఎటువంటి అధికారాలు ఉంటాయి అనేది కూడా చర్చకు దారితీసింది. ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం ఎలా ఉంటుంది అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారు? 40 మంది ఉన్నారు. నియామకంలో ప్రభుత్వం పాత్ర ఏంటంటే ప్రభుత్వం సూచించిన వ్యక్తులనే తాత్కాలికంగా లేదంటే ప్రభుత్వం సూచించిన వ్యక్తులనే గవర్నరు నామినేట్ చేస్తారు. ఓకేనా? గవర్నర్ నిరాకరణ చట్టపరమైనదా అంటే ప్రస్తుతం ఈ అంశంపైనే సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. క్లియర్? సో ఈ విధంగా చూడండి. సో ఏదైనా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చిందంటే ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకుంటూ మనం నేర్చుకుంటే అటు కరెంట్ ఇష్యూ పైన, జనరల్ స్టడీస్ పైన మ్యాక్సిమం గ్రిప్ వస్తుంది. ఎక్కువ మొత్తంలో మనం మార్క్స్ రాబట్టగలుగుతాము. కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఆయుధం జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి. మీకు చూడండి, ఒక టాపిక్ ఇక్కడ డైరెక్ట్గా నేను వార్తల్లో కనిపించిన ఒక అంశాన్ని డైరెక్ట్ చెప్పొచ్చు. వీళ్ళిద్దరి యొక్క నియామకాన్ని లేదా నామినేట్ని సుప్రీంకోర్టు తాత్కాలికంగా ఆపేసింది, రద్దేసిందని చెప్పొచ్చు. కానీ అలా చెప్పలేదు. సో రాష్ట్రంలో ఎమ్మెల్సీల సభ ఏర్పాటయ్యే ఆర్టికల్ అని ఏ భాగంలో ఉంటుందని, ఎట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఎమ్మెల్సీల సభ ఉంటే ఏ విధంగా సభ్యుల ప్రాతినిధ్యం అనేది ఉంటుంది, ఏ వర్గాల నుండి ఎన్నికవుతుంది, ఇదంతా కూడా చెప్పాను. అలా చదవండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి సో నేర నిరూపణ పొందిన వ్యక్తులు పార్టీ పదవులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇక్కడ ఏంటంటే 2017లోనే ఒక ప్రజా ప్రయోజన వాద్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాము. 2017లోనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది సుప్రీంకోర్టులో పడింది. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఏమడిగారు అంటే నేర నిరూపణ కారణంగా ఏదైనా ఒక నేరం నిరూపణ అయింది. ఆ నిరూపణ కారణంగా ఓటు హక్కు కోల్పోయిన వ్యక్తి రాజకీయ పార్టీకి నాయకత్వం వహించవచ్చా, రాజకీయ పార్టీల్లో కీలక పాత్ర పోషించవచ్చా, ఆ పార్టీకి సంబంధించి టికెట్లను కేటాయించవచ్చా, ఇవ్వచ్చా, ఇటువంటి అంశాలపైన సుప్రీంకోర్టుని ప్రజా ప్రయోజన వాద్యం ద్వారా అడగడం జరిగింది. ఎవరు అడిగారు ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రజా ప్రయోజన వాద్యం అంటే ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు లేదా ధర్మాసనం ఇచ్చే తీర్పు ఆ సమాజం మొత్తానికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ప్రజా ప్రయోజన వాద్యం అనేది జస్టిస్ భగవతి గారు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు వచ్చిన కాన్సెప్ట్, ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఇక పక్కన పెడితే మన భారతదేశంలో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 అనేది ఒకటి ఉంటుంది. ఈ చట్టాన్ని ఎవరు చేసిండ్రు? పార్లమెంట్ చేసింది. పార్లమెంట్ చేసింది 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ఆర్టికల్ 327ని అనుసరించి చేయడం జరిగింది. మనకు భారతదేశంలో ఎన్నికలకి సంబంధించి, ఎన్నికల నిర్వహణకి సంబంధించి ప్రస్తావన ఏ భాగంలో ఉంటుంది? పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 324 నుండి ఆర్టికల్ 329 వరకు ఎన్నికల నిర్వహణ గురించి ఉంటుంది. అందులో ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. ఎన్నికల సంఘం ఏ చట్టాలను అనుసరించి ఎన్నికల నిర్వహణ చేస్తుంది అంటే ఆర్టికల్ 327 ఆధారంగా రూపొందించబడిన చట్టాల ఆధారంగా. చట్టంలో ఏది ఉంటుందో అది మాత్రమే ఎన్నికల సంఘం ఫాలో అవుతుంది. మరి చట్టాలు చేసే అధికారం ఏమో పార్లమెంట్కు ఉంటుంది. ఇది ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2017లో దాఖలైన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆధారంగా విషయం ఇప్పుడు విచారణలో ఉంది. సో పిటిషనర్ ఎవరంటే, ఈ ప్రజా ప్రయోజన వాద్యాన్ని వేసింది ఎవరంటే అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు. అసలు వాదన ఏంటంటే, ఓటు హక్కు కోల్పోయిన వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వకూడదు, నాయకత్వ పదవిలో ఉంచకూడదు కదా, ఎందుకు ఉంచుతున్నారు కొన్ని పార్టీలు అని చెప్పేసి అడిగారు. దీనిపైన సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ గారు, జస్టిస్ పార్దివాలా గారు, జస్టిస్ దీపంకర్ దత్తా గారు విచారణలో ధర్మాసనం అనేది చెప్పింది. ఒక చట్టబద్ధమైన హక్కును కోల్పోయిన వ్యక్తికి రాజ్యాంగపరమైన హక్కుని నిరాకరించడం అనేది రాజ్యాంగమే ఒప్పుకోదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో కొంత కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. చట్టపరమైన హక్కు వేరు, రాజ్యాంగ హక్కు వేరు అనే ఒక కోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అంశము. చట్టపరమైన హక్కులు అంటే కామన్ ఏదైనా చట్టం ద్వారా, ఉదాహరణకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆధారంగా కానివ్వండి, ఇటువంటి ద్వారా. రాజ్యాంగపరమైన హక్కు అంటే ఏంటంటే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో మనకి హక్కులు ఉంటాయి. ఉదాహరణకు ఓటు వేసే హక్కు కానివ్వండి, లేదంటే ప్రాథమిక హక్కుల విషయానికి వస్తే పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఆర్టికల్ 19 క్లాస్ 1C ఆధారంగా రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసుకోవడం, ఇదంతా కూడా ప్రాథమిక హక్కు. ఓకేనా? సో చట్టబద్ధమైన హక్కు కోల్పోయిన వ్యక్తిని రాజ్యాంగ హక్కు నుండి శాశ్వతంగా తొలగించలేము అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్టికల్ 19 క్లాస్ 1C ప్రకారం సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది, రాజకీయ పార్టీ కూడా అదే. ఉదాహరణకు ఒక పర్సన్ ఉన్నారు, తను రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకునే హక్కు రాజ్యాంగం ఏ ఆర్టికల్ ఆధారంగా కల్పించింది అన్నారు అనుకోండి, ఆర్టికల్ 19 క్లాస్ 1C ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? రైట్. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఏదైనా ఒక నేర నిరూపణ జరిగింది అంటే, తన పైన నేరం అభియోగం వేరు, అభియోగించబడిన ఆ నేరం నిరూపణ జరిగింది కోర్టు దృష్టిలో అన్నప్పుడు, మరి కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తను నిజంగానే దోషి అని చెప్పింది అనుకోండి, అటువంటి సమయంలో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 8 ఆధారంగా ఒకవేళ ఆ వ్యక్తికి 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం శిక్ష పడితే ఆటోమేటిక్గా తను ప్రజాప్రతినిధిగా కొనసాగడానికి అనర్హుడవుతాడు. లిల్లీ థామస్ కేసు 2013లో అదే తీర్పు ఇచ్చింది. సో ఇవన్నీ లింక్ అవ్వాలి. గతంలో మీకు రాహుల్ గాంధీ విషయంలో కూడా అదే జరిగింది. రాహుల్ గాంధీ మోదీల పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని అప్పుడు సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు, ఇవన్నీ లింక్ అవ్వాలి. రోజు టాపిక్స్ చూడండి, ప్రతిరోజు నిరంతరం మీ మైండ్ని షార్ప్ చేసుకోండి, టాపిక్స్ని వింటూ అనలిటికల్గా ఆలోచించండి, మనకు ఏ టాపిక్ అయినా లింక్ అయిపోతుంది. ఓకేనా? సో ఆర్టికల్ 324 భారత ఎన్నికల కమిషన్ అధికారాలు. ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ పూర్తి అధికారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. రాజకీయ పార్టీలను గుర్తిస్తుంది, రిజిస్ట్రేషన్ చేయడము మరియు డీరిజిస్టర్ చేయడం కూడా ఇటీవల మనం చూసాము. కొత్తగా పార్లమెంట్ చట్టం చేస్తే దాన్ని అమలు చేసే బాధ్యత ఈసీఐదే. దేనికి సంబంధించి చట్టం చేస్తే? ఎన్నికలకు సంబంధించి. ఆర్టికల్ 327ని ఆధారంగా చేసుకొని పార్లమెంట్ చేసే చట్టాలను ఎన్నికల సంఘం ఫాలో అవుతుంది. ఆర్టికల్ 327 ప్రకారం పార్లమెంటు చట్టాన్ని రూపొందిస్తుంది, ఎన్నికల సంఘం ఆ చట్టాలని ఫాలో అవుతుంది. అందులో ఒకటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. సెక్షన్ 8 ప్రకారం
నేర నిరూపణ కన్విక్షన్ అయిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయలేరు. అయితే పార్టీ నాయకత్వ బదిలీపై ఈ చట్టం స్పష్టమైన నిబంధన ఇవ్వదు. ఉదాహరణకు చెప్తే నేర నిరూపణ అయిన వ్యక్తి రాజకీయాలకి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించి లేదా ప్రజాప్రతినిధిగా దూరం అవుతాడు. కానీ ఒక పార్టీలో అంతర్గతంగా తను పార్టీలో నిర్వర్తించే బాధ్యతలపైన ఈ చట్టం ఏం చెప్పట్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. రైటే. సో ఒక వ్యక్తి దోషి తను నిజంగానే నేరం చేసిందన్నప్పుడు తనని ఎన్నికలకు దూరంగా ఉంచుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రైట్. ఈ చట్టం ఆధారంగా సెక్షన్ 8 ఆధారంగా. కానీ ఎన్నికలకు మాత్రమే దూరం ఉంచుతారు. మరి పార్టీకి సంబంధించి అంతర్గతంగా తనని దూరం ఉంచాలి, అసలు రాజకీయ పార్టీలతోనే సంబంధం ఉండొద్దని ఈ చట్టంలో లేదు కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా డెప్త్ కాన్సెప్ట్స్ ఇవి. కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్, సరిపోతుంది. ఇక ఎన్నికల కమిషన్ సంబంధించి జనవరి 25, 1950లో ఏర్పాటైంది. సుప్రీంకోర్టుకు సంబంధించేమో మీరు పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 124 నుండి 147 వరకు నేర్చుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్నికల కమిషన్ పార్ట్ 15. సో ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు. ఈసీఐ కింద వచ్చే అధికారాలు ఆర్టికల్ 324 నుండి 329 వరకు. ప్రజా ప్రాతినిధ్య చట్టము ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1951 జూలై 17th. ఓకేనా? సో మినిస్ట్రీ ఆఫ్ ఏమంటాం లా. సో సెక్షన్ 29A రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ సంబంధించిన సెక్షన్. సో మీకు ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది అంటే ఆ టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేస్తూ మ్యాక్సిమం కంటెంట్ ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నాను. రైట్, సరిపోతుంది. ఇక నెక్స్ట్ కరెంట్ పాలిటీలో భాగంగా నెక్స్ట్ టాపిక్ యూపీఎస్సీ శతాబ్దోత్సవాలు. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలోనే అత్యున్నత నియామకాలు నిర్వహించే ఒక సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొనడం జరిగింది అంటే పార్ట్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 14 ఆర్టికల్ 315 నుండి 323 వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి ఉంటుంది. యూపీఎస్సీ గురించి కానివ్వండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి కానివ్వండి, జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి కానివ్వండి. భారతదేశంలోనే అత్యున్నత అంటున్నాను. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి నియామకాలను అండ్ ఐఈఎస్ లాంటి ఇంజనీరింగ్ సర్వీసెస్ లాంటివి కానివ్వండి. సో యూపీఎస్సీ నుండి చాలా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటాయి. అటువంటి యూపీఎస్సీ సెంటినరీ సెలబ్రేషన్స్ అనేవి వార్తల్లోకి వచ్చినాయి, రానున్న రోజుల్లో జరుగుతాయంట. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టు బిగిన్ ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ ఫ్రమ్ 1st October 2025. గుర్తుపెట్టుకోండి. మరి యూపీఎస్సీ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ లీ కమిషన్ 1924 UPSC was established on 1st October 1926. UPSC 1926 1st October నుండి అమల్లోకి వచ్చింది. మరి ఇక ఈ 2025 October 1st నుండి October 1st 2026 వరకు 1 year పాటు సెంటినరీ సెలబ్రేషన్స్ని, ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ని యూపీఎస్సీ చేసుకోబోతుందంట. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ప్రస్తుతం యూపీఎస్సీ చైర్పర్సన్గా ఎవరున్నారు, మొట్టమొదటి యూపీఎస్సీ చైర్పర్సన్ ఎవరని చెప్పేసి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగవచ్చు. సో దేశంలో అత్యున్నత సివిల్ సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి పోస్టులకు నియామక పరీక్షలు నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్దంలోకి అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా October 1st 2025 నుంచి 2026 October 1st వరకు యూపీఎస్సీ శతాబ్దోత్సవ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత చైర్పర్సన్ యూపీఎస్సీకి సంబంధించి అజయ్ కుమార్ గారు. ఓకేనా? రైట్. సో యూపీఎస్సీకి సంబంధించి 1919 మరియు లీ కమిషన్ 1924 సూచనలపై యూపీఎస్సీ ఏర్పాటైంది. ఓకేనా? సరిపోతుంది. ఇక యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాపన ఏ చట్టం ఆధారంగా, ఏ సిఫార్సు మేరకు ఏర్పాటైంది? ప్రస్తుత చైర్పర్సన్, మొదటి చైర్పర్సన్ యూపీఎస్సీ ఫస్ట్ చైర్పర్సన్ సర్ రాస్ బేకర్. గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ పాయింట్ ఇది. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్. సో 8 ఏళ్ల కనిష్ట స్థాయికి భారత రీటైల్ ద్రవ్యోల్బణం చేరిందంట. ఇప్పటివరకు మనం కరెంటు పాలిటీ చూస్తాం, ఇప్పుడు కరెంట్ ఎకానమీ. ఎకానమీ అంటేనే ఎప్పుడు కూడా వర్ధమాన అంశాల చుట్టూనే తిరుగుతుంది. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, దే ఆర్ వాలటైల్, ఆల్వేస్ చేంజెస్. ఎప్పుడు మారుతూ ఉంటాయి గణాంకాలు. అర్థశాస్త్రంలో గణాంకాలు మారుతూనే ఉంటాయి, మారుతున్న కొద్దీ మనం కూడా చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ చూసా గణాంకాలు చూడాలి.
సో 8 ఏళ్ల కనిష్ట స్థాయికి భారత రీటైల్ ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అంటున్నాను. ఇన్ఫ్లేషన్ అంటే తెలుగులో ద్రవ్యోల్బణం. అర్థము దాని డెఫినేషన్ ఎలా అర్థం చేయించవచ్చు అంటే టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్ అంటే ఏంటి? ఉదాహరణకి ఈ పెన్ను 2015 సంవత్సరంలో 10 రూపాయల విలువ కలిగింది. 2015 10 రూపాయలు, సేమ్ కంపెనీ, సేమ్ కలరు, సేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఏమాత్రం చేంజ్ కాలేదు. 2025లో అదే పెన్ను 100 రూపాయలు పలుకుతోంది. అప్పుడు 10 రూపాయలకు వచ్చిన పెన్ను ఇప్పుడు 100 రూపాయలకు వస్తుంది అంటే అర్థం ఏంటి? పెన్నుకు విలువ పెరిగింది, దీన్ని కొనడానికి ఉన్న డబ్బుల విలువ తగ్గింది. మనీ ఫేస్ వాల్యూ పెరిగింది బట్ రియల్ వాల్యూ పెరగలే కదా. ఫేస్ వాల్యూ అంటే 10 కాస్త 100 అయింది, ఫేస్ పెరిగింది కానీ దాని వాల్యూ అనేది తగ్గింది, మనీ విలువ తగ్గింది. సో దీన్ని మనం ఇన్ఫ్లేషన్గా చెప్పొచ్చు. అప్పుడప్పుడు మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు మార్కెట్లో కూడా 2 రూపాయలకు కిలో ఉండే టమాటాలు కానీ ఉల్లిగడ్డలు కానీ ఉన్నట్టుండి 200 రూపాయలకు వస్తాయి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటాము ఇటువంటివి. ఓకేనా? సో మరి ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ మానిటరీ టూల్స్ని యూజ్ చేస్తుంది మానిటరీ పాలసీ కమిటీ ద్వారా. అండ్ కేంద్ర ప్రభుత్వం అయితే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ఫిజికల్ పాలసీని చేస్తారు. ప్రతి ఇయర్ బడ్జెట్ ఇటువంటి ప్రవేశపెట్టడం అటువంటి. సో 2025 ఆగస్టు 12న జాతీయ గణాంక కార్యాలయం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గణాంకాలు ప్రోగ్రామ్ మరియు అమలు మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కేంద్ర మంత్రిత్వ శాఖ జూలై 2025 నెలకు సంబంధించిన గ్రామీణ పట్టణ మరియు కలిపిన వినియోగదార సూచిని విడుదల చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం రీటైల్ ద్రవ్యోల్బణం అనేది జూలై 2025లో 1.55%కి పడిపోయింది. ఇది గత 95 నెలల్లో అంటే 8 ఏళ్లలో కనిష్ట స్థాయి. జూలై 2025లో గత 8 ఏళ్ల కనిష్ట స్థాయి రీటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది ఎంత? సరిపోతుంది. ఓకేనా? సో రీటైల్ వినియోగదారుల ధరల సూచి ఆధారంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా లెక్కించబడుతుంది. రైట్? సో తగ్గుదలకి కారణాలు ఏంటంటే ఆహార ధరల్లో స్థిరత్వం లేదా తగ్గుదల, ఇంధన ధరల పెరుగుదల మందగించడం, కొన్ని ప్రధాన వనరుల సరఫరా మెరుగుదల. మరి ద్రవ్యోల్బణం తగ్గింది అంటే సంతోషపడాలి. ద్రవ్యోల్బణం పెరిగింది అంటే ఇక ఒక్కొక్క వస్తువు ధర ఆకాశాన్ని అంటుతూనే అన్నాడు. సామాన్య మానవుడు కనీస అవసరాలను కూడా పొందలేడు. ద్రవ్యోల్బణం పెరగకూడదు, తగ్గాలి. ఓకేనా? రైట్. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులు సేవల ధరల మార్పు కొలిచే సూచి. భారతదేశంలో సిపిఐని విడుదల చేసే సంస్థ ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. ఎన్ఎస్ఓ ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. రైట్? సో ద్రవ్యోల్బణం లక్ష్య పరిధి ఆర్బీఐ ప్రకారం ఎంత అంటే 4% ±2%. ఓకేనా? ఇక ఇన్ఫ్లేషన్ సంబంధించి అంచనా క్రిసిల్ రేటింగ్స్ సంస్థ అంచనా వేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2025న ప్రారంభమైంది. రీసెంట్గా మార్చ్ 31, 2026తో ముగుస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక సంవత్సరం మొత్తంలో కూడా 3.5% ఉంటుంది. అంటే నిర్దేశిత టార్గెట్ 4% కంటే తక్కువ ఉన్నట్టు కదా. సో మంచిదే. సో క్రిసిల్ రేటింగ్ ఎంతగా అంచనా వేస్తుంది ద్రవ్యోల్బణాన్ని గుర్తుంచుకోండి. 3.5% అంట ప్రస్తుత ఆర్థిక సంవత్సరం. సో క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ తాజా నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారతదేశ ద్రవ్యోల్బణం 3.5% వద్ద ఉండే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో ఇది 4.6 అంట. ఈసారి ఆహార ఉత్పత్తుల దిగుబడి మెరుగ్గా ఉండడం మరియు గ్లోబల్ అనిశ్చితులు కొంత తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండొచ్చని అంచనా వేసింది. రైట్? ఇక నెక్స్ట్ ఎకానమీలో ఇంకొక టాపిక్. రీసెంట్గా మనం వృద్ధి రేటు అంచనాల గురించి తరచూ చూస్తున్నాం. భారతదేశ జీడిపి వృద్ధి రేటును ఏ అంతర్జాతీయ సంస్థ ఏ విధంగా అంచనా వేస్తుంది, మన భారతదేశంలోని ఏ సంస్థ ఏ విధంగా అంచనా వేస్తుందని చెప్పేసి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వృద్ధి రేటును జీడిపిలో చూస్తాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, తెలుగులో స్థూల దేశీయోత్పత్తి అంటాము. డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఒక దేశ జీడిపిగా చూస్తాము. మరి ఎందుకు పర్సెంటేజ్లో చూస్తామంటే లాస్ట్ టైంతో ఇప్పుడు కంపేర్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత వృద్ధిపై అమెరికా టారిఫ్ల ప్రభావం అనేది ఉండదంట.
S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.5%గా అంచనా వేస్తుంది. 6.5% ఉంటుంది. ఎన్ని అనిశ్చితులున్నా, ఎన్ని సుంకాల ధరలు పెంచినా, ఏ దేశం ప్రభావం చూపించినా భారతదేశం వృద్ధి రేటు మాత్రం ఇంత ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ అమెరికాకు చెందిన ఒక సంస్థ. ఇక నెక్స్ట్ సూపర్లేటివ్స్. అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం ఎలా డిస్కస్ చేస్తున్నాం? సూపర్లేటివ్స్. మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటివి. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్. కామన్గా మనం క్లౌడ్ సీడింగ్ గురించి లేదా మేఘమదనం అంటాము, కృత్రిమ వర్షాలు అంటాము. లాస్ట్ ఒక 2 months బ్యాక్ సబ్జెక్ట్ కండిషన్ ఢిల్లీలో కృత్రిమ వర్షాల కోసం ఢిల్లీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ని కేటాయించి ఐఐటి కాన్పూర్ సాయంతో మేఘమదనం చేశారు. ఇటువంటివి. సో ఇక్కడ దేశంలోని కామన్గా మేఘమదనం చేయాలి లేదా కృత్రిమ వర్షాలని సృష్టించాలి అంటే విమానాలు ఉంటాయి కదా, విమానాల ద్వారా వెళ్ళి క్లౌడ్ సీడింగ్ చేస్తారు. సో దానికి కావాల్సిన కెమికల్స్ ఏవైతే ఉంటాయో మేఘాలపైన చల్లుతారు. మొట్టమొదటిసారి అలా విమానాలతో కాకుండా డ్రోన్లతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే డ్రోన్లను వినియోగించి క్లౌడ్ సీడింగ్ చేసి కృత్రిమ వర్షాలను కురిపించాలని ఒక యోచనతో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇనిషియేటివ్ ప్రారంభించింది. సో అద్భుతం. టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనం కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. రాజస్థాన్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. సో August 12th, 2025 రోజున రాజస్థాన్ వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఎక్కడనంట జంవా రామ్గఢ్ రాజస్థాన్లో భారతదేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు ఆధారిత డ్రోన్ ఆధారిత క్లౌడ్ సీడింగ్ ప్రయోగం అనేది ప్రారంభమైంది. దేశంలో మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డ్రోన్ బేస్డ్ క్లౌడ్ సీడింగ్ వాజ్ ఇనిషియేటెడ్ ఎట్ రాజస్థాన్. ఓకేనా? ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం రామ్గఢ్ సరస్సు పునరుజ్జీవనం మరియు ప్రాంతంలోని నీటి సంక్షోభాన్ని నివారించడం. ఇక ముఖ్య అంశాలు. ఏ ఆధారిత డ్రోన్లు మేఘాల డేటాను రియల్ టైంలో విశ్లేషించి సరైన సమయానికి సిల్వర్ అయోడైడ్ అండ్ ఇతర రసాయనాలను మేఘాల్లోకి పంపి వర్షాన్ని ప్రేరేపిస్తాయి. సో ఇక్కడ కృత్రిమ వర్షానికి ఏ కెమికల్స్ని వాడతారంటే క్లౌడ్ సీడింగ్కి సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ లేదా డ్రై ఐస్ వంటివి చల్లుతారన్నట్టు మేఘాలపైన. ఓకేనా? అవి కండెన్స్ అయిపోయి వర్షం కురుస్తుంది. భారతదేశంలో క్లౌడ్ సీడింగ్ మొదట 1980sలలో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా జరిగిందంట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఒక సదస్సు లేదా సమావేశం. ఏదైనా ఒక సదస్సు లేదా సమావేశం గురించి చూస్తున్నప్పుడు అది ఎక్కడ జరుగుతుంది, వెన్యూ ఇంపార్టెంట్, ఎవరు నిర్వహిస్తున్నారు, ఆ సదస్సు లేదా సమావేశం లేదా కాన్ఫరెన్స్ యొక్క పేరేంటి, థీమ్ ఏంటి, ఎందుకోసం ఉద్దేశించబడింది, ఈ బేసిక్ పాయింట్స్ కవర్ అవ్వాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ IOAA 18th ఎడిషన్ 2025 ఆస్ట్రానమీ రిలేటెడ్గా ఒక అతిపెద్ద ఒలింపియాడ్ అనేది మన భారతదేశం ఆతిథ్యంలో ముంబై, మన ఫినాన్షియల్ క్యాపిటల్ ముంబై, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏమో ఢిల్లీ, ఫినాన్షియల్ క్యాపిటల్ అని ఏ నగరం పిలుస్తాం? ముంబై, మహారాష్ట్రలో August 11th నుండి 21st వరకు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ అంతర్జాతీయ సదస్సు ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించి. మరి ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటారు? యునైటింగ్ యంగ్ మైండ్స్ ఎక్స్ప్లోరింగ్ ద యూనివర్స్ అనేది థీమ్. 18th ఎడిషన్ అనేది ఇక్కడ జరుగుతోంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఎవరు ఈ సదస్సుని లేదా ఈ ఒలింపియాడ్ని నిర్వహిస్తున్నారంటే హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ వారు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వారు అండ్ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వారు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి సహకారంతో ఆతిథ్య నగరం ఏంటి? ముంబైలో. ఓకేనా? ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం, పరిశీలన శాస్త్రాల్లో హై స్కూల్ విద్యార్థుల ప్రతిభను పరీక్షించే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీ. ఒలింపియాడ్ కదా, అంతర్జాతీయ పోటీ అది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. 64 దేశాలను 300 మందికి పైగా యువ ఖగోళ శాస్త్రజ్ఞులు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. భారతదేశం ఆతిథ్యంలో ఒక అతిపెద్ద ఒలింపియాడ్ ఆస్ట్రానమీకి సంబంధించి, ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించి. ఇక్కడ కామన్గా దేనిపైన, ఏ ఇష్యూస్ పైన పోటీ జరుగుతుందంటే థియరిటికల్ నాలెడ్జ్, డేటా అనలిటిక్స్, అబ్జర్వేషనల్ స్కిల్స్. మరి లక్ష్యం ఏంటంటే ఖగోళ శాస్త్రం మరియు
ఖగోళ భౌతిక శాస్త్రంలో శాస్త్రీయ ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంపొందించడము, ప్రపంచ యువ శాస్త్రవేత్తల మధ్య సాంకేతిక, సాంస్కృతిక పరస్పర సంబంధాలను పెంచడం కోసము. రైట్. ఇక మొట్టమొదటి ఇప్పుడు 18th ఎడిషన్ కదా, చరిత్రలో మొట్టమొదటిసారి 2007లో థాయిలాండ్లో నిర్వహించబడిందంట ఈ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ అండ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఫస్ట్ ఎడిషన్. ఇప్పుడు 18th ఎడిషన్ ఇండియా. మరి భారతదేశం గతంలో ఇటువంటి దానికి ఎప్పుడన్నా ఆతిథ్యం ఇచ్చిందంటే 2016లో 10th IOAA ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అప్పుడు భువనేశ్వర్, ఒడిశాలో జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఈ టాపిక్ అయిన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా ఒక కాంటెంపరీ ఇష్యూ చెప్పచ్చు. ఇటీవల కాలంలో విపత్తులు కానివ్వండి, వివాదాలు కానీ మనం చూస్తున్నాము. విపత్తుల్లో భాగంగా వాల్కనో ఎరప్షన్స్, ఎర్త్ క్వేక్స్, సునామీస్ అండ్ తుఫాన్లను ప్రాంతాల వారీగా ఒక్కొక్క ప్రాంతంలో సంభవించే ట్రాపికల్ సైక్లోన్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఉదాహరణకు మన భారతదేశము అండ్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో సైక్లోన్ అంటాము. అలా ఏ ప్రాంతాల్లో ఏ పేరుతో పిలుస్తారు ఫస్ట్ అది చూసి ఈరోజు ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నాను చెప్తాను. సో ఇండియన్ ఓషన్ ఈ ప్రెమిసెస్లో సంభవించే తుఫానులను ఏమంటాము? సైక్లోన్ అంటాము. అదే వెస్టర్న్ పసిఫిక్ ప్రాంతంలో, వెస్టర్న్ పసిఫిక్ ముఖ్యంగా మనకు చైనా కానివ్వండి, తైవాన్ ఈ ప్రాంతంలో సంభవించే తుఫాన్లను టైఫూన్ అంటాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్ ఈ ప్రెమిసెస్లో సంభవించే వాటిని విల్లీస్ అంటాము. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఈస్టర్న్ పసిఫిక్, అట్లాంటిక్ ఓషన్ ప్రాంతంలో, మహాసముద్ర ప్రాంతంలో సంభవించే వాటిని హరికేన్స్ అంటాము. హరికేన్స్ అమెరికా, కెనడా ఈ ప్రాంతాల్లో హరికేన్ అనే పదాన్ని వాడతాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టైఫూన్ అంటున్నాను. టైఫూన్ అంటే ఈ ప్రాంతాల్లో సంభవించిందనంటే సింపుల్గా. సో టైఫూన్ పొడుల్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ దేశాన్ని ప్రభావితం చేస్తుంది డైరెక్ట్ అడుగుతారు. ఏ దేశం పైన ప్రభావం అంటే సదర్న్ తైవాన్ దేశం యొక్క దక్షిణ ప్రాంతాన్ని తాకిన పొడుల్ అనే ఒక టైఫూన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఎనఫ్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఎంతవరకు ఇంపార్టెంట్ అంతవరకు చూడండి. సో ఇక్కడ మీకు ఇచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో మీకు మళ్ళీ PDF ఇస్తాను కదా, ఎలాగో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. సో ఏ ప్రాంతంలో సంభవించే వాటిని ఏ పేరుతో చూస్తారు. సో ఒక టాపిక్ వచ్చింది అంటే అది జాగ్రఫీ సబ్జెక్ట్ లింక్ చేస్తామా, పాలిటిక్స్ సబ్జెక్ట్కా, ఎకానమిక్ సబ్జెక్ట్కా, అది మనం ఇస్తున్న ప్రత్యేకత. కరెంట్ అఫైర్స్ అయిపోవాలి 100%, జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయాలి. ఇదే నా లక్ష్యము. రైట్. సో భారతదేశంలో తుఫాను హెచ్చరికలకు సంబంధించి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు కీలకంగా ఉంటారు. ఇక దక్షిణాసియా దేశాల చొరవతో తుఫాన్లకి నామకరణం చేయడము ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. ఇక నెక్స్ట్ నషాముక్త భారత్ 5 years సెలబ్రేషన్తో వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి వాటి గురించి చూస్తున్నప్పుడు కొత్తగా ప్రారంభమైన ఇనిషియేటివ్స్తో పాటు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నవి పథకాలైన, పాలసీస్ అయిన, పోర్టల్స్, వాటితో పాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీస్లో కానీ స్కీమ్స్లో కానీ ఏమన్నా చేంజెస్ వచ్చినాయి అనుకోండి, మార్పులు చేర్పులు వచ్చినాయి అనుకోండి, వాటిని కూడా మనం చూడాలి. అటువంటప్పుడే ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం స్కోర్ చేస్తాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నషాముక్త భారత్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది? ఫస్ట్ థింగ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికార వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మరి నషాముక్త్ భారత్ యొక్క ఉద్దేశం ఏంటి? యువతను డ్రగ్స్ బారి నుండి కాపాడడం, డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించడం అనేది ఈ నషాముక్త భారత్ అభియాన్ యొక్క లేదా ఈ అవగాహన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు 5 yearsతో వార్తల్లోకి వచ్చింది, 5 ఏళ్ళ పూర్తి అంట. సో నషాముక్త భారత్ అభియాన్ 2020లో ప్రారంభించబడిన ఈ ఉద్యమం 5 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించనున్నారు. సో ఇప్పుడు రేపటి రోజున August 15th మనం సెలబ్రేషన్ చూస్తున్నాము, మన జాతీయ పండుగ. ఓకేనా, గుర్తుపెట్టుకుని ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో. ఓకేనా, ప్రధాన లక్ష్యాలు ఏంటంటే డ్రగ్స్ డిమాండ్ తగ్గింపు అండ్ యువతను డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ రహిత భారతదేశాన్ని తీర్చిదిద్దడం అనేది ఇక్కడ ముఖ్యము. రైట్. సో మోదీ ప్రభుత్వం చేపట్టిన మత్తు నివారణ చర్యలు ఏంటి అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్. ఇదేంటంటే కాలేజెస్, స్కూల్స్, NGOల భాగస్వామ్యంతో మత్తు నివారణ, డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలను చేపట్టడము. రైట్. ఎక్కువగా భారతదేశంలో పంజాబ్ ఇటువంటివి ఏవైతే ఉంటే ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నాయి. పంజాబ్, మణిపూర్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో మత్తు బారిన పడ్డ యువత సంఖ్య అధికంగా ఉండడంతో అక్కడ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. రైట్.
ఇక నెక్స్ట్ శ్రేష్ఠ అనే ఒక ఇనిషియేటివ్ వార్తలోకి వచ్చింది, ఒక ఇండెక్స్. దీనికి సంబంధించి ఎవరి పరిధిలో? సో శ్రేష్ఠ అంటే ఏంటంటే స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్. స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అని కూడా అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. హెల్త్ అని వచ్చింది కదా, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం జేపీ నడ్డా గారు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు కేంద్రంలో. సో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శ్రేష్ఠ అనే ప్రథమ జాతీయ సూచికను ప్రారంభించింది. నేషనల్ లెవెల్లో ఒక ఇండెక్స్ని ప్రారంభించింది. కామన్గా ర్యాంకింగ్, ఇండెక్స్ ఈ రెండు పదాల మధ్య డిఫరెన్స్ ఏంటంటే, ర్యాంకింగ్ అంటే ఏదో ఒక అంశాన్ని ఆధారంగా తీసుకొని రాష్ట్రాలకు కానీ లేదంటే దేశాలకు కానీ నగరాలకు కానీ ఇవ్వడము. అదే ఇండెక్స్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ఇవ్వడము. కొన్ని సూచీలను ప్రిపేర్ చేసేటప్పుడు వందలాది అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, ఆన్ యావరేజ్ ర్యాంకింగ్స్ ఇస్తారు ఇటువంటివి. ఓకేనా, ఇదొక సూచి. ఇది రాష్ట్రాల్లో, ఇది ఇంపార్టెంట్. ఒక్కొక్క రాష్ట్రంలో డ్రగ్ రెగ్యులేటరీ వ్యవస్థల పనితీరును మదింపు చేయడానికి, లెక్కించడానికి, మెరుగుపరచడానికి రూపొందించిన డేటా ఆధారిత టూల్. ఒక్కొక్క రాష్ట్రంలో డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్ ఎలా ఉంది, డ్రగ్ రెగ్యులేషన్ ఎలా జరుగుతుంది అంటే ఔషధ నియంత్రణలు కానీ ఇటువంటివి, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఎలా పనిచేస్తున్నారు ఇటువంటివి. భారతదేశంలో డ్రగ్ రెగ్యులేటరీ అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గుర్తొస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇటువంటి మీకు తరచు చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అమలు చేస్తుంది, ఈ సూచీని శ్రేష్ఠని. ఓకేనా, స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్ లక్ష్యం ఏంటంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రాంతాల్లో డ్రగ్ నియంత్రణ వ్యవస్థలను ప్రమాణ స్థాయి ఏర్పాటు చేయడము, మానవ వనరులు, మౌలిక వసతులు, లైసెన్సింగ్, సర్వేలెన్స్, స్పందన లాంటి అంశాలు మెరుగుదల చూపించడము. రైట్, మరి ఇందులో మదింపు చేయడానికి లేదా కౌంట్ చేయడానికి, ర్యాంకింగ్స్ ఇవ్వడానికి ఇండెక్స్లో ఏ అంశాలను పరిగణన తీసుకుంటారంటే మొత్తం 27 సూచికలు 5 విభాగాల్లో: మానవ వనరులు, మౌలిక వసతులు, లైసెన్సింగ్ వ్యవస్థ, నిఘా అండ్ పరిశీలన, స్పందన సామర్థ్యము. రైట్, ఇక సిడిఎస్ఈఓ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ భారతదేశంలో డ్రగ్ రిలేటెడ్గా కంట్రోలింగ్ మెజర్స్ ఇస్తుంది. అండ్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా సిడిఎస్ఈఓను నడిపించే ప్రధాన అధికారి. రైట్, ఇక ఇతర సంబంధిత కార్యక్రమాలు భారతదేశంలో ఇప్పటికేమున్నాయంటే ఫార్మా సాహి దామ్ యాప్ ఔషధాల ధరలపై సమాచారం కోసం ఉద్దేశించబడింది. జన్ ఔషధి యోజన చౌక ధరల మందుల కోసము. అండ్ నెక్స్ట్ ఈరోజు మీరు న్యూస్ ఆన్ ఎయిర్ కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ చూస్తే ఈ అచీవ్మెంట్ మీరు చూస్తుంటారు. సో భారత సౌర విద్యుత్ తయారీకి భారీ గౌరవం అనేది దక్కిందంట. ప్రస్తుతం సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది భారతదేశం. మీకు లాస్ట్ 1 వీక్లో చెప్పాను. సౌర విద్యుత్ ఉత్పత్తి పైన చాలా ఫోకస్ చేస్తున్నాం, ముఖ్యంగా 2024 జనవరి నుండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, 2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో పవిత్ర బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే, అదే రోజు సాయంత్రము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఒక ప్రకటన ఏంటంటే మనం పిఎం సూర్యఘర్ సౌరశక్తిని మన రూఫ్ టాప్ నుండి ఉత్పత్తి చేద్దామని చెప్పేసేసి దానికి కార్యరూపం వచ్చింది. February 13th సబ్జెక్ట్ కండిషన్ February 2024లో ప్రధానమంత్రి ముఫ్త్ బిజ్లీ యోజన అని చెప్పేసేసి అమల్లోకి వచ్చింది. సో రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేయడము, సౌరశక్తిని ఉత్పత్తి చేయడము, ఈ అంశము ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. ఇండియా అచీవ్స్ 100 GW సోలార్ PV మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, అనదర్ మైల్ స్టోన్ ఇన్ ఇండియాస్ క్లీన్ ఎనర్జీ జర్నీ. 2014లో అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రధానిగా, నరేంద్ర మోదీ సెరా ఇప్పుడు స్టార్ట్ అయింది May 26th 2014 రోజున. ఇప్పటికి ఇది 2025 100 GW చేరుకుంది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిగా ప్రహ్లాద్ జోషి గారు తను ఇచ్చిన స్టేట్మెంట్. సో భారతదేశం తాజాగా 100 GW సౌర ఫోటోవోల్టాయిక్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యాన్ని సాధించింది. ఇది 2014లో 2.3 GW నుంచి ఇప్పటివరకు జరిగిన అద్భుతమైన పురోగతి అంట. ఈ సామర్థ్యం అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మాడ్యూల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్లో నమోదు చేయబడి ఉంది. ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ప్రహ్లాద్ జోషి గారు ఏం చెప్తున్నారంటే 100 GW సామర్థ్యం దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం వైపు నడిపిస్తుందని చెప్తున్నారు. 2030 నాటికి 500 GW నాన్ ఫాజిల్ ఇంధన సామర్థ్య లక్ష్యం సాధనకి ఇది కీలకం అంట. రైట్, సరిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎప్పుడు ఏర్పాటైంది ఏంటి అని చెప్పేసేసి. రైట్,
ఇక నెక్స్ట్ తోడా తెగ అంతరించిపోతున్న భాషల పరిరక్షణలో కీలక కృషి చేస్తుంది. లుప్తమవుతున్నా లేదా అంతమవుతున్నా. సో ఒక స్కీమ్ ఇక్కడ స్పెల్ అంటే ఏంటంటే స్కీమ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్. అంతరించిపోతున్న భాషలని ప్రొటెక్ట్ చేయడము, ప్రిజర్వ్ చేయడం కోసం ఉద్దేశించబడింది. సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది? తోడా తెగకి సంబంధించి వాళ్ళ భాషకి సంబంధించి ప్రొటెక్షన్ మెజర్స్లో భాగంగా వార్తల్లోకి వచ్చింది. సో తోడా తెగ ఎక్కడ ఉంటుంది? నీలగిరి పర్వతాల్లో ఉంటుంది, అంటే తమిళనాడు ఏరియాస్లో. సో నీలగిరి ప్రాంతాల్లో నిర్వసించే తోడా తెగ ప్రస్తుతం భారతదేశ లుప్తమవుతున్న భాషల పరిరక్షణకు కృషి చేస్తోంది. ఈ కార్యక్రమం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత భాషల కేంద్ర సంస్థ మైసూర్ ద్వారా అమలవుతుంది. స్పెల్ అనే కార్యక్రమం ఏ సంస్థ ద్వారా అమలవుతుంది? సో స్కీమ్ పేరేంటి? స్పెల్, స్కీమ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ పథకంలో భాగంగా కొనసాగుతోంది. సో తోడా తెగ ఏ ప్రాంతం నివసిస్తారు? ఓకేనా, అంతరించిపోతున్న భాషలను పరిరక్షించడం కోసము, రైట్. ఇక ఏ సంస్థలు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, అది మైసూర్లో ఉంది. నెక్స్ట్ ఇది, రైట్. దాదాపు 197 అంతకంటే పై భాషలను ప్రొటెక్ట్ చేయడము. ఓకేనా. సో ఈ స్పెల్ అనే ప్రోగ్రామ్ 2013లో ప్రారంభించింది. ఇప్పుడు తోడా తెగలు ప్రత్యేకంగా ఈ స్కీమ్ని మరింత ముందుకు తీసుకొస్తున్నారు, అలా వార్తల్లోకి వచ్చింది. ఇక ఒక ఒప్పందము బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎట్ ద సేమ్ టైం NLCIL సంస్థ మధ్య కుదిరిన ఒప్పందము అరుదైన లోహాల అన్వేషణ కోసం కుదిరిన ఒప్పందము. రేర్ ఎర్త్ మెటల్స్ అంటాం కదా, దానికి సంబంధించి. సో రీసెంట్గా NLC ఇండియా లిమిటెడ్, NLC అంటే నైవేలి, లిగ్నైట్ అటువంటివి మనం చూస్తాం కదా. NLC ఇండియా లిమిటెడ్ మరియు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కలిసి ఫ్లై యాష్ నుండి అరుదైన లోహాలను, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని వెలికి తీసే ప్రక్రియకు సంబంధించి ఒక అండర్స్టాండింగ్ ఒప్పందం అనేది జరిగింది. సో ఇక్కడ NLCIL కోల్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఒక నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో అణుశక్తి విభాగానికి చెందిన ఒక పరిశోధన సంస్థ. లక్ష్యం ఏంటంటే విద్యుత్ ఉత్పత్తి తర్వాత మిగిలిపోయే ఫ్లాష్ ఉంటుంది. కామన్గా థర్మల్ విద్యుత్ని జనరేట్ చేస్తున్నప్పుడు ఆ బూడిద మిగులుతుంది, బూడిద. ఫ్లై యాష్ నుండి విలువైన అరుదైన భౌతిక లోహాలను స్వాధీనం చేసుకోవడం కోసము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఫ్లై యాష్ డంపింగ్ తగ్గి కాలుష్యానికి అడ్డుకట్ట వేయడము, ముఖ్యంగా పర్యావరణ సంరక్షణలో ఇది ఒక కీలకంగా చెప్పచ్చు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ 17 మూలకాలు ఉంటాయి. లాంటనాయిడ్స్ కానీ, స్కాండియం కానివ్వండి, ఇట్రివన్ కానివ్వండి. ఓకేనా. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ 1954లో ఏర్పాటైంది, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్స్ పైన అడుగుతారు కొన్ని జాతీయ సంస్థలు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఏ సంస్థలు ఏర్పాటైనవి, ఇటువంటివి. ఇక యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAIకి ఎట్ ద సేమ్ టైం ISIకి మధ్య కుదిరిన ఒప్పందము భద్రతకు సంబంధించి ఆగస్టు 12, 2025 రోజున యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ మధ్య 5 సంవత్సరాల ఒప్పందం అనేది జరిగింది. ఈ ఒప్పందం లక్ష్యం ఆధార్ వ్యవస్థ భద్రత, నమ్మకం, మన్నిక పెంచేందుకు పరిశోధన అభివృద్ధి R&Dలో సహకారం అందించుకోవాలి. ఈ రెండు కూడా. ఓకేనా. ఆధార్ భద్రత కోసము, రైట్. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో అమలవుతున్న ISI గణాంక విభాగానికి సంబంధించి. సో డైరెక్ట్ చూడండి సరిపోతుంది. ఇక UIDAI 2009లో ఏర్పాటైంది. ఆధార్ చట్టం 2016లో వచ్చింది. ఓకేనా. ISI 1931లో స్థాపించబడింది. ప్రధాన కేంద్రం కోల్కతా మరియు ఢిల్లీ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి, రైట్. ఇక రీజనల్ ఇష్యూస్ని మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపల సాగుకి, ఆక్వాకల్చర్ కోసము కొలాటరల్ రహిత రుణాల కోసం. కొలాటరల్ రహిత అంటే ఏంటంటే మనం ఏదైనా బ్యాంకుకి వెళ్ళి లోన్ పొందాలి అంటే ఖచ్చితంగా ఏదైనా ప్రాపర్టీని మార్టిగేజ్ చేయడం, లేదా ఒక కొలాటరల్ ఉండదు, వాళ్ళకి షూరిటీ ఇవ్వాలి. ఎటువంటి షూరిటీ లేకుండానే సో ఫిషర్మెన్, సో మత్స్యరంగం పైన ఆధారపడే వాళ్ళకి రుణాలు అందించడం కోసము నాబార్డ్, APGB అండ్ ఆక్వా ఎక్స్చేంజ్ మధ్య కుదిరిన ఒప్పందం. ఏపీకి సంబంధించి ఇంపార్టెంట్. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, భారతదేశంలో పనిచేసిన ఒక జాతీయ బ్యాంకు, గ్రామీణాభివృద్ధి కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం పనిచేస్తున్న బ్యాంకు. 1982 ఇయర్లో ఏర్పాటైంది. శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు. ఈ బిట్ పైనే గత పోటీ పరీక్షల్లో వందలాది సార్లు ప్రశ్న అడిగారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి డైరెక్ట్
సో రీసెంట్గా నాబార్డ్ అండ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఆక్వా ఎక్స్చేంజ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్తో విజయవాడలో ఒప్పందం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చేపల సాగును ప్రోత్సహించడం కోసము. రైట్. సో నాబార్డ్ 1982లో ఏర్పాటైంది, ముంబై యాజ్ హెడ్ క్వార్టర్. ఓకేనా, సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. ఇక భారత ప్రభుత్వం ఇప్పటికే మత్స్యరంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని అమలు చేస్తుంది. ఓకేనా, 2020 మేలో ప్రారంభమైంది. ఇక నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా తెలంగాణ డీజీపీ గారు నిన్నటి రోజున తీసుకున్న ఒక కీలక నిర్ణయము రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడము, భద్రతతో కూడిన పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసము పర్యాటక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే గోవా లేదా కొన్ని మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేటెడ్ స్టేట్స్లో అమలవుతున్న విధానాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రారంభిస్తాం. ఇక్కడ ఏంటంటే పర్యాటకులకు భద్రత పైన భరోసా ఉంటుంది అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని సందర్శకుల భద్రత కోసం పర్యాటక పోలీసులను అమలు చేస్తామని. ఓకేనా, సందర్శకుల భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని స్టేట్ పోలీస్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది రాష్ట్ర జాబితాలోని అంశము. ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదంటే షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోండి. అందులో రాష్ట్ర జాబితాలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. పర్యాటక పోలీసులను చేస్తారంట. ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27, 2025 నుండి సమగ్ర పర్యాటక పోలీస్ విధానం అనేది అమల్లోకి వస్తాయంట. టూరిస్ట్ పోలీసులు అన్నట్టు వీళ్ళుగా. ఓకేనా, రైట్. సో చూద్దాం ఆ రోజు ప్రారంభమైన తర్వాత ఏంటి అనేది. ఇక ప్రపంచ పర్యాటక దినోత్సవం అనేది సెప్టెంబర్ 27 జరుపుకుంటాం ప్రతి ఏడాది కూడా. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు నిర్వహిస్తారు. ఇప్పటికే గోవా, కేరళ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఈ విధానం ఉంది, పర్యాటక పోలీసులు అనే ఒక అంశము. ఇక ఒక రికార్డు వార్తల్లోకి వచ్చింది, ఒక అథ్లెట్ వార్తల్లోకి వచ్చాడు. 13వసారి ప్రపంచ రికార్డు సృష్టించాడు. పోల్ వాట్లో చరిత్ర సృష్టించిన మోండో డప్లాంటిస్. సో స్వీడన్కి చెందిన పోల్వాట్ అథ్లెట్ మోండో డప్లాంటిస్ తన కీర్తికెక్కిన ప్రదర్శన కొనసాగిస్తూ 13వసారి ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. ఓకేనా, సో రీసెంట్గా. ఓకేనా, గతంలో ఉన్న రికార్డ్స్ ఏంటి? పోల్వాట్లో అత్యధిక రికార్డులు ఎవరి పేరుతో ఉన్నాయంటే యుక్రెయిన్కి చెందిన సెర్గీ బుబ్కా 17 సార్లు పురుషుల విభాగం, మహిళల విభాగం అయితే ఎలీనా, రష్యాకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు 13th రికార్డుతో స్వీడన్కి చెందిన వ్యక్తి ఉన్నాడు. అతి త్వరలో తాను ఈ ఇయర్లోనే రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తాడు. పోల్వాట్ సంబంధించి వరల్డ్ అథ్లెటిక్స్ వారు ఈ సంస్థకి సంబంధించి మనం చూస్తూ ఉంటాము. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. నిన్న క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. న్యాయమూర్తులను, అది సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా, తొలగించే పద్ధతిని తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఏది? ఇదే పద్ధతిలో తొలగింపు విధానాన్ని కలిగి ఉన్న మరో 2 రాజ్యాంగబద్ధ పదవులను తెలపండి. ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి, ప్రాక్టీస్ అవుతుంది. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో ఫస్ట్ టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీలకి సంబంధించి చోటు చేసుకున్న వివాదము, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఇక నేర నిరూపణ పొందిన వ్యక్తులు, పార్టీ పదవులపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతోంది. అండ్ యూపీఎస్సీ 100 years సెలబ్రేషన్. అండ్ 8 ఏళ్ల కనిష్ట స్థాయికి భారత రీటైల్ ద్రవ్యోల్బణం చేరింది. అండ్ రీటైల్ ద్రవ్యోల్బణం గురించి లేదా ద్రవ్యోల్బణంకి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందని క్రిసిల్ అంచనా. అండ్ భారత వృద్ధి రేటుపై అమెరికా టారిఫ్ల ప్రభావం ఉండదని S&P గ్లోబల్ రేటింగ్స్ వారు అంచనా వేస్తున్నారు. భారతదేశంలోనే తొలిసారి AI ఆధారిత డ్రోన్ క్లౌడ్ సీడింగ్ ప్రోగ్రామ్ అనేది రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభమైంది. అండ్ 18వ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ అండ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఇక్కడ ముంబైలో ఎవరు నిర్వహిస్తున్నారు, థీమ్ ఏంటో చూడండి. అండ్ దక్షిణ తైవాన్ను ప్రభావితం చేస్తున్న టైఫూన్ పోడుల్ ఏ ప్రాంతంలో సంభవించే తుఫానును ఏ పేరుతో పిలుస్తారు? అండ్ నషాముక్త భారత్ అభియాన్ 5 ఏళ్ళు పూర్తితో వార్తల్లోకి వచ్చింది, ఏ మంత్రిత్వ శాఖ అంటే? అండ్ స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? అండ్ ఉద్దేశం ఏంటి? అండ్ భారత సౌర విద్యుత్ తయారీకి భారీ గౌరవం దక్కింది. సో 100 gigawatts అచీవ్మెంట్ అనేది. అండ్ స్పెల్ అనే ఒక స్కీమ్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది, భాషల సంరక్షణకు సంబంధించి. అండ్ NLCIL బార్క్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందము, ఫ్లై యాష్ నుండి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని తీసుకురావడము. అండ్ ఆధార్ భద్రత, నమ్మకాన్ని
బలోపేతం చేసేందుకు యుఐడిఐ అండ్ ఐఎస్ఐ మధ్య కుదిరిన ఒప్పందము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యరంగాన్ని అభివృద్ధి చేయడం కోసము నాబార్డ్, ఏపీజీబీ అండ్ ఆక్వా ఎక్స్చేంజ్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ సందర్శకుల భద్రత కోసం పర్యాటక పోలీసు వ్యవస్థను ప్రారంభిస్తామంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. అండ్ 13వసారి ప్రపంచ రికార్డుతో పోల్ వాల్ట్లో చరిత్ర సృష్టించిన స్వీడన్ క్రీడాకారుడు మాండో డుప్లాంటిస్. అండ్ ఈరోజు ప్రశ్న, సో న్యాయమూర్తులను సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఆ న్యాయమూర్తులను తొలగించే పద్ధతిని తెలిపే రాజ్యాంగ ప్రకరణ, మరి ఇదే పద్ధతిలో వీళ్ళని ఏ విధంగా అయితే తొలగిస్తామో అదే పద్ధతిలో తొలగించే విధానాన్ని కలిగి ఉన్న మరో 2 రాజ్యాంగబద్ధ పదవులను తెలపండి. నిన్న క్లాస్ చూస్తే ఈజీగా ఇస్తారు, 4 పదవులు మొత్తం సేమ్ ఉంటాయి. ఓకేనా? సో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. మళ్ళీ రేపు కలుద్దాం. ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆఫర్స్ అన్నీ కూడా మీకు మ్యాక్సిమం రేపటితో క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.